చెముడుగుంట పంచాయతీలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 1,08,00,000 ఒక్క పంచాయతీలో జరుగుతున్నాయి. సీసీ రోడ్స్ 38 లక్షలు, కమ్యూనిటీ హాల్, ఎస్టీ కాలనీలో ఎంపీ ల్యాడ్స్, అట్లే గ్రామ పంచాయతీ ఫండ్స్ ఒక 40 లక్షలు, మొత్తం 1,08,00,000 రూపాయలతో ఓవరాల్గా స్టేట్లో ప్రతి గ్రామంలో తిరిగి అభివృద్ధి పనులు మొదలయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇప్పుడే మీరు ఇక్కడ ఈ గ్రామస్తులు, ఈ కాలనీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో ఇక్కడ డ్రైన్ కట్టారు, మురికి నీరు పోవాల్సింది పోయి రివర్స్ వస్తుంది, దాన్ని మళ్ళీ పగలు కొట్టించి మళ్ళీ కట్టించమంటారు. అది వాళ్ళు చేసింది ఏంటంటే, ఎక్కడ డ్రైన్స్ అంటే కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. సైడ్ డ్రైన్స్ దేనికి పనికి రాకుండా చేశారు. వాటర్ స్టాగ్నెట్ అయ్యేటట్టు చేసినారు, ఇంకొంచెం జబ్బులు వచ్చేటట్టు చేసినారు. ఇది వాళ్ళు చేసిన పనులు. ఇది దురదృష్టకరం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అట్లే ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అనేక నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఓవరాల్గా కంట్రీలో రైతులు యూరియా తగ్గించాలా, యూరియా ఎక్కువ వాడకం వల్ల ప్రజలు అనారోగ్యానికి కారణమవుతుంది. అందుకనే ఆయన చెప్పాడు, సెంట్రల్ గవర్నమెంట్ చాలా అమౌంట్ భరిస్తుంది, ఒక్కొక్క యూరియా బ్యాగ్ మీద హ్యూజ్ అమౌంట్ సబ్సిడీ భరిస్తుంది, ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. మనకి ఇక్కడ 266 రూపాయలు, కానీ దానికి మోర్ దెన్ 1000 రూపీస్ ఒక్క యూరియా బస్తా మీద కేంద్ర ప్రభుత్వం 1900 చిల్లర భారం కేంద్ర ప్రభుత్వం భరించి 266 రూపాయలకి యూరియా ఇస్తుంది. కానీ ఆ యూరియా ఎక్కువ వాడి అనారోగ్యాలకి కారణం అవుతుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు, అవసరమైన యూరియా వీలైతే తగ్గించి నానో యూరియా అయినా వాడి చేయండి. ఒక బస్తా మీరు వాడకం తగ్గిస్తే 800 రూపాయలు ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. రైతులందరూ కూడా ఆలోచించాలా, న్యాచురల్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ మొదలు పెట్టాలా, వీలైనంత వరకు ఈ ఫర్టిలైజర్స్ కెమికల్స్ వాడటం మానేయాలా, చేసి ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజల ఆరోగ్యం కాపాడుకునే పరిస్థితి తేవాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.